హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కోయంబత్తూర్ వెళ్ళాక ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ రోజ్ గార్డెన్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్. అక్కడ చాలా కాస్ట్ చెప్తున్నారు మనం వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి అంటే. సో మీరు ఆన్లైన్లో కొన్ని సర్చ్ చేసి ఏది బెటర్ ప్రైస్ ఉందో అలా చేసుకొని వెళ్ళొచ్చు. బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అంట, కానీ మనకు మనకు టైం సరిపోవాలి. సో మేము 1.5 డే మాత్రమే అక్కడ స్టే చేసామన్నమాట. నేను బిఫోర్ ఒక క్లిప్ వెళ్ళింది కదా, ట్రాఫిక్ జామ్ అయినట్టు. అక్కడనేమో మనకి బస్లో వెళ్ళే వాళ్ళకి స్టాప్ అంట, మధ్యలో బ్రేక్ లాగా. చాలా బాగుంది, నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ ఇంకా అక్కడ దిగాము మేము రోజ్ గార్డెన్ దగ్గర. అక్కడ హార్స్ రైడింగ్ ఉంది, పిక్స్ కూడా దిగొచ్చు అంటే ఎక్కి, కానీ మా బాబు భయపడ్డాడు, దిగలే. సో అక్కడ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. వేడివేడిగా మేము తీసుకున్నామని చెప్పి స్నాక్స్ లాగా తీసుకున్నాము, కార్న్ అండ్ పల్లీలు తీసుకొని వెళ్తున్నాం. షాపింగ్ అయితే చాలా ఉంది, కానీ టైం లేదని మేము అన్నీ చూడడానికి ప్రిఫర్ చేసాము. 100 రూపీస్ టికెట్, చిన్నపిల్లలకైతే 50 తీసుకొని రోజ్ గార్డెన్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ వ్లాగ్లో గార్డెన్ అంతా వీడియో పెడతాను.